రోజు అంతంతే ప్రారంభమైన పాఠశాల మొదటి రోజు 49.37% హాజరు. జగద్గిరిగుట్టలో విద్యార్థులు పూలను చల్లుతూ స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు. సోమాజిగూడలో స్కూలుకు ఆటోలో వెళ్తున్న విద్యార్థులు పూలతో స్వాగతం. అయితే యాక్చువల్గా జూన్ మళ్ళీ బడులు రీఓపెన్ అంటే మళ్ళీ వేసవి సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి రోజుగా నిన్న జూన్ 12 తారీఖు రీఓపెన్ చేయడం జరిగింది. సో ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ స్కూళ్ళల్లో హాజరైనటువంటి విద్యార్థుల శాతం 49.37%. ఇంకొక 63% అయితే 50% అయ్యేది. కాబట్టి ఇక మనం ఏంటంటే ఒకరోజు సెలవు వస్తేనే రెండో రోజుకి ఎవరు పోతారులే రేపు బోధనట్టుగా ఉండే మన ఇది ఉంటుంది. కాబట్టి ఇక 49% కొద్దిగా వేస్తే వేసవి సెలవుల అనంతరం జిల్లాలో బడిగంట మోగింది. పాఠశాలలు తెరుచుకున్న 1.5 రోజుల పాటు ఆటపాటలతో సరదాగా గడిపిన పిల్లలు గురువారం బ్యాగులు పట్టుకుని మళ్లీ బడిబాట పట్టారు. దీంతో నగర వ్యాప్తంగా సందడి కనిపించింది. తొలి రోజు 49.37% విద్యార్థులు పాఠశాల హాజరయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని పాఠశాలను అందంగా ముస్తాబు చేశారు. సోమాజిగూడ, రాజ్భవన్, సికింద్రాబాద్, ఇబ్రాహీం, బ్రాహ్మణ బస్తీ, అంబర్నగర్, ముషిరాబాద్, జగద్గుట్ట తదితరుల. అయితే ఇక కొన్ని స్కూళ్ళల్లో మాత్రం ఉపాధ్యాయులు మొత్తం కలిసి బ్యాండ్ మేళాలతోటి పూలతోటి కూడా మళ్ళీ వేసవి సెలవు అయిపోయిన తర్వాత మొదటి రోజు వచ్చే విద్యార్థులని స్వాగతం పలకడానికి పూలు బ్యాండ్ మంచి ఘనంగా స్వాగతం పలికినట్టు. అదే విధంగా మణికొండలో బ్యాండ్ మేళతో రాలిన విద్యార్థులు మిగతా 8వ పేజీలో ఉంది. అయితే వాస్తవంగా ఏంటంటే తెలంగాణలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా కావచ్చు ప్రభుత్వ బడులో కావచ్చు లేకపోతే ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా కావచ్చు, అది ఐఏఎస్ కావచ్చు లేకపోతే గ్రామ పంచాయతీ సెక్రటరీ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు లేకపోతే ఎంపీడీఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, గవర్నమెంట్ టీచర్ కూడా కావచ్చు. ఒక గవర్నమెంట్ స్కూల్లో చేసే టీచరే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ పంపడం లేదు. ఎందుకు పంపడం లేదు అంటే గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్ గవర్నమెంట్ టీచరే, అక్కడ ఒక గవర్నమెంట్ టీచరే అంటే టీచర్ల మీద నమ్మకం లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. ఒక గవర్నమెంట్ టీచర్ వాళ్ళ పిల్లల్ని ఇంకో గవర్నమెంట్ టీచర్ సామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి వాడు ఎట్లా చదివిస్తాడు గవర్నమెంట్ స్కూళ్ళలో? ఇప్పుడు నార్మల్ గా ఒక కుటుంబంలో ఒక మధ్యవర్తి కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? అదే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే చదువు బాగా చెప్తలేరు, అసలు చెప్పే టీచర్లే వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పట్లేదని అర్థం కదా అని ఆలోచించుకొని ఈ రోజు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేర్పించడం జరుగుతుంది. కార్పొరేట్లు చదివిస్తే ఇంకా లక్షల కొద్ది ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఫైల్ తీసుకుని ఎందుకు జీవో తీసుకురాకూడదు దీని మీద? ఇప్పుడు అద్దె ఇప్పుడు నార్మల్ గా ఈయన ఒక గవర్నమెంట్ టీచర్ అయినప్పుడు వీళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించకుండా వీళ్ళ పిల్లల్ని ఏమో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాడు. మళ్ళీ అదే గవర్నమెంట్ పెట్టినట్టు బడిబాట అనే స్కీమ్ ఉంది కదా, ఇది మొన్న పెట్టినటువంటిది. బడిబాట అనే ప్రోగ్రామ్ తోటి గ్రామాల్లో పోయి మీ పిల్లల్ని మీ ఊరిలో ఈ గ్రామంలో బడిలో పంపించండి చదువు చెప్తామని చెప్పినప్పుడు వీళ్ళకి క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి అంటే ప్రభుత్వ టీచర్లకి, మరి మీ పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో చదివించడం లేదు అనేది కూడా వీళ్ళ క్వశ్చన్ రేజ్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని అమల్లోకి తీసుకొని ఒక జీవో తీసుకొచ్చే ప్రక్రియ కూడా చేయాలి గవర్నమెంట్. ఎందుకు అంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రభుత్వ జీతం తీసుకుంటూనే ప్రభుత్వ బడిలో చదివించకుండా కార్పొరేట్ స్కూల్లో చదివిస్తే ఒక నిరుపేద మధ్యతరగతిలో పుట్టిన విద్యార్థికి ఏం నమ్మకం కలిగిస్తున్నట్టు ఈ ప్రభుత్వం? అంటే ఈ ప్రభుత్వంలో చదవాలంటే ఒక నిరుపేద వ్యక్తి, ఒక విద్యార్థి చదవలేకపోతుండే. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే అలా తిండి బాగోదు, బట్ట బాగోదు, పుస్తకాలు బాగోదు, చదువు బాగా చెప్పట్లేదు, ఏదో వస్తారు నామకే పోతారు. అసలు ఇప్పుడు ఇంకోటి ఏమవుతుందంటే మెయిన్గా చూసుకుంటే ప్రభుత్వ టీచర్లే చదువుతో పాటుగా వాళ్ళకు చాలా వ్యాపారాలు ఎక్కువైపోయాయి. ఇది నిజం. చాలా వ్యాపారం అంటే ఒక టీచర్ స్కూల్కి వస్తాడు, మార్నింగ్ పెడతారు, రిజిస్టర్లో వెళ్ళిపోతాడు. ఆ రియల్ ఎస్టేట్ దందా చేస్తాడా లేకపోతే ఇంకా బయట ఏమైనా బిజినెస్ చేస్తాడా లేకపోతే ఇంకా ఏమన్నా పోతాడా అంటే రియల్ ఎస్టేట్ మొత్తం ఏదైతే బిజినెస్ పెట్టుకొని వారానికి 2-3 రోజులు బయట తిరగడం జరుగుతుంది. కానీ వాళ్ళు మాత్రం జీతాలు తీసుకోవడం జరుగుతుంది. రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఒక మండలంలో ఒక టీచరు సంవత్సరం నుంచి స్కూల్ పోకుండా అక్కడ ఉన్నటువంటి పై అధికారులతోటి లేకపోతే ఆ స్కూల్లో ఉన్నటువంటి తన తోటి ఉద్యోగితోటి సహాయం తీసుకుని సంవత్సరం జీతం తీసుకోవడం, లక్షల జీతం తీసుకోవడం జరిగింది సంవత్సరం పొడుగుతా. అంత నిస్పృహ స్థితిలో పనిచేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం.
కాబట్టి మేము కోరేది ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ బడిలోనే చదివించాలి. వాళ్ళే ఆదర్శంగా నిలిస్తే గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళు, గ్రామంలో ఉన్న నిరుపేద విద్యార్థులు ఖచ్చితంగా 100కి 100% గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి కొద్దిగా ఆసక్తిగా చూపుతారు. సో 5వ పేజీ తర్వాత మనం 8వ పేజీలో చూసుకున్నటువంటి తొలి రోజు అంతే ప్రభుత్వ పాఠశాలకు మామిడి తోరణాలు కట్టి పూలు బెలూన్లతో అందంగా ముస్తాబు చేశారు. కొంతమంది ఉపాధ్యాయులు ప్రవేశ ద్వారా ఎదుట చాక్లెట్లు, పెన్సిల్, బెలూన్లు అందించి స్వాగతం పలికారు. కొన్ని స్కూళ్లలో ఫోటో ఫ్రేమ్లు ఏర్పాటు చేసి సెల్ ఫోన్లలో విద్యార్థుల ఫోటో తీశారు. పాఠశాల ప్రారంభం తొలి రోజు నాటి సర్కారు విద్య యూనిఫామ్ పుస్తకాల పంపిణీ జరగలేదని తెలిసింది. ఉదయం పూట పిల్లలను స్కూల్లో తీసుకెళ్లేందుకు చిన్నాళ్ళు బడికి వెళ్లేందుకు మారం చేయడంతో తల్లిదండ్రులు వారి బుజ్జగించి ఇక నార్మల్ గా చిన్న పిల్లలు ఇప్పుడు 3 ఏళ్లకే ప్రైవేట్ స్కూల్లో పంపుతారు. ఎందుకంటే గ్రామాల్లో నిరుపేద కుటుంబం ఈ రోజు పని చేస్తేనే రేపు నైట్ పొద్దుగల పని చేసుకొని రాత్రి పూట తినే పరిస్థితిలో గ్రామాల్లో ఉన్నటువంటి పేదలు అలంతా. కాబట్టి 3 ఏళ్లకి 3.5కి 4 ఏళ్లకి ఏదో ఒక ఆయమని పట్టుకొని ప్రైవేట్ స్కూల్లో పంపించడం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మళ్ళీ ఆయమలు ఉండరుగా, ఏదో తరగా పేడిస్తే ఎటు పోతారు పిల్లలు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్లో పంపించి వాళ్ళకి ఎంతో కొంత ఫీజు చెల్లించుకుంటూ ఇక వాళ్ళ పనులకు పోతేనే పూట వెళ్తుంది. కాబట్టి నగరంలో అయితే హైదరాబాద్ గుర్తిపోయిన 1886 ప్రైవేట్ విద్యా సంస్థల్లో 8.20 లక్షల మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇందులో మొదటి రోజు గురువారం సుమారు 6.8 లక్షల మంది హాజరైనట్టు తెలిసింది. 713 ప్రభుత్వ పాఠశాలలో 94,339 మంది విద్యార్థులు, 46,578 మంది హాజరయ్యారు. 49.37% మంది హాజరయ్యారు. ఇది మరి పరిస్థితి. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి 100% ప్రభుత్వ బడిలోనే వాళ్ళ పిల్లలకి చదువు చెప్పాలి, ప్రభుత్వ బడిలోకి పంపాలా. అలా లేని యోడలా ఏం చేయాలా, ఒక ప్రభుత్వమే జీవో పాస్ చేసి ప్రభుత్వ స్కూల్లో ఎవరైతే చదువుకుంటారో ప్రభుత్వ స్కూల్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకే రేపు భవిష్యత్తులో గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది అనేది ఒక జీవో తీసుకొస్తే 100కి 100% అందరూ ప్రభుత్వ స్కూళ్ళల్లోనే పంపించడం జరుగుతుంది. అందరికీ ప్రభుత్వ విద్యాభ్యాసం అందడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు ప్రభుత్వ స్కూల్ డెవలప్ అవుతాయి. కార్పొరేట్ స్కూల్ ఈ రోజు ఎట్లయితే కమర్షియల్ ప్లాన్స్ పెట్టి టచ్ పెట్టి మొత్తం పెట్టి చేస్తున్నారో ఆ విధంగా ప్రభుత్వ స్కూల్ తయారు చేస్తే ఆటోమేటిక్ గా వెళ్తారు స్కూళ్ళలోకి. కానీ మన గ్రామంలో ఉన్న ప్రభుత్వ బడిలోకి పోతే దారుణమైన పరిస్థితులు, ఒక పక్క వర్షం వస్తే కారుతుంటది, ఒక పక్క పెంచులు కూలుతుంటాయి. ఇక ఇదంతా ఎందుకు లేనిపోని మా పిల్లల ప్రాణాల మీద తెచ్చుడు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడులు పంపించలేక ఇక 1000, 2000, 10,000 పెట్టి ప్రభుత్వ స్కూల్లో పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని తక్షణమే అమల్లోకి తీసుకొని ఈ జీవో పాస్ చేసే విధంగా ఆలోచించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటున్నాం మేము కూడా.